కిమ్ జంగ్ ఉన్. ఈ పేరు వింటే అమెరికా సైతం వణికిపోతోంది. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాల గురించి తెలిస్తే మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది. కిమ్ పొట్టిగా ఉన్నాడని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఎందుకంటే అరాచకానికి నిలువెత్తు నిదర్శనం. నియంతలను మించిన నియంతగా ఉంటూ రాచరిక పాలనలో తండ్రి నుంచి వారసత్వాన్ని అందుకుని ఉత్తర కొరియా అధ్యక్షుడిగా నియంతగా పరిపాలిస్తున్నాడు. ఈ వారసత్వ రాచరికాన్ని అడ్డుపెట్టుకుని అడ్డూ అదుపూ లేకుండా ఉత్తర కొరియాలో ఎన్నో దారుణాలకు ఒడికడుతూ ఉంటాడు. ఆ దారుణాలను ఎన్నో మనం వింటూ వచ్చాం. అటువంటి దారుణం మరొకటి ఇప్పుడు బయటపడింది. ఈ విషయాల్ని ప్రముఖ యూట్యూబర్, అమెరికాకు చెందిన కన్జర్వేషన్ యాక్టివిటిస్ట్ యువోన్మి పార్క్ బయటపెట్టిన విషయం తెలిసిందే. గతేడాది ఈమె మాట్లాడుతూ కిమ్ జోంగ్ ఉన్ ఏటా 25 మంది కన్యలతో కూడిన ప్లెజర్ స్క్వాడ్ను ఏర్పాటు చేస్తాడని, వీరు కిమ్ అడిగినప్పుడల్లా కోరికలు తీర్చాలని, లేదంటే చంపేస్తాడని చెప్పుకొచ్చారు. అసలు విషయానికి వస్తే కిమ్ ప్రతి సంవత్సరం 25 మంది అందమైన కన్యలను ప్లెజర్ స్క్వాడ్ కోసం సెలెక్ట్ చేస్తాడు. అందంగా కనిపించే అమ్మాయిలతో పాటు రాజకీయ చరిత్ర ఉన్నవారిని కిమ్ ఎంపిక చేస్తాడు. ఈ స్క్వాడ్ కోసం అందగత్తెలను వెతికేందుకు కిమ్కి ఓ టీం ఉంటుంది. వాళ్ళు స్కూల్స్లో ఉన్న ప్రతి క్లాస్ రూమ్కు వెళ్లి అమ్మాయిలను వెతుకుతారు. అందంగా ఉన్న అమ్మాయిలను కొందరిని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్, పొలిటికల్ స్టేటస్ను పరిశీలిస్తారు. ఆ జాబితాలో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన కుటుంబాలు ఉంటే వాళ్లను వదిలేస్తాడు. ఇలా బ్యాక్గ్రౌండ్ చెక్ జరిగిన తర్వాత వారిని ప్లెజర్ స్క్వాడ్కి ఎంపిక చేస్తారు. ఇలా ప్లెజర్ స్క్వాడ్ కోసం ఎంపికైన అమ్మాయిలకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. వర్జిన్ కాదో అవనో నిర్ధారిస్తారు. పరీక్షల సమయంలో చిన్న మచ్చ ఉన్నా వాళ్లను అనర్హులుగా దూరం పెట్టేస్తారు. ఎవరైనా తల్లిదండ్రులు వారి అమ్మాయిలు స్క్వాడ్లో చేరటానికి ఒప్పుకోకపోతే వారిని భయంకరంగా హింసిస్తాడు. చివరికి ఒప్పుకునే వరకు వదిలిపెట్టడు. ఇలా సెలక్షన్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత సెలెక్ట్ అయిన ప్లెజర్ స్క్వాడ్ను 3 విభిన్న గ్రూపులుగా చేసి ఒక గ్రూపుకి మసాజ్లో ట్రైనింగ్ ఇప్పిస్తారు. మరొక టీంను కిమ్ జోంగ్ ఉన్ అతని సహచరులకు వినోదాన్ని అందించటం కోసం డాన్స్ చేయటం, పాటలు పాడటం వంటి వాటి కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. వీరు కిమ్తో శృంగారం చేయటం, ఆయన కోరిక తీర్చేందుకు, అలాగే ఆయన చెప్పిన వ్యక్తి వద్దకు వెళ్లి వారితో శృంగారం జరిపేందుకు ట్రైనింగ్ ఇస్తారు. వీరిలో కిమ్ కోసం ఆంతరికంగా పనిచేసే అమ్మాయిలు పొడవుగా ఉండేలా చూస్తారు. ఎందుకంటే కిమ్ మామకు పొడవుగా ఉన్న అమ్మాయిలంటే ఇష్టమట. ఇలా సెలెక్ట్ చేసే అమ్మాయిల వయసు 15 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంటుంది. వాళ్లకు 20 ఏళ్లు నిండగానే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. అలా బయటకు వచ్చిన మహిళలు బాడీగార్డ్స్ని పెళ్లి చేసుకోవాలి. అయితే ఈ తతంగాన్ని కిమ్ జంగ్ ఉన్ మొదలుపెట్టలేదు. 1970లో కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ దీనిని మొదలుపెట్టాడు. కిమ్ జోంగ్ ఇల్ తన తండ్రి కిమ్ ఇల్ సుంగ్ని సంతోషపెట్టడానికి కన్యలతో శృంగారం జరిపితే తన తండ్రి చావును జయించవచ్చని కిమ్ జోంగ్ ఇల్ నమ్మటంతో ఈ ప్లెజర్ స్క్వాడ్ను రూపొందించాడు. ఇదే పద్ధతిని కిమ్ కూడా అనుసరిస్తున్నాడు. కిమ్ జోంగ్ ఉన్ పరిపాలనా విధానం, వింత శిక్షలు, విధించే రూల్స్ అన్నీ కూడా యావత్ ప్రపంచమంతా ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. కిమ్ లైఫ్ స్టైల్, క్రూరత్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంది చాలా తక్కువ. కిమ్ పాలనపై ఓ 100 వెబ్ సిరీస్లు తీయవచ్చు. అంతలా ప్రతిరోజూ కిమ్ మామ చిత్ర విచిత్రమైన క్రూరత్వ శిక్షలు వార్తల రూపంలో బయటకు వస్తూనే ఉంటాయి. ఇలాగే ఇప్పుడు మరోసారి ప్లెజర్ స్క్వాడ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి కిమ్ మామతో కలిసి ఆ దేశంలో ఉండే ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా లేదా అన్నది మాకు కామెంట్ చేయండి.